6వ பாசுரம். ஆண்டாள் திருவடிகளே சரணம். வையத்து வாழ்வீர்கள் நாமும் நம் பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ. பார்க்கடலுள் பையத்து என்ற பரமன் அடிப்பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி ఉయ్యుమారెన్ని ఉగందేలోరెంబావాయ్. చక్కగా మనకు అమ్మవారు నిన్నటి శ్లోకంలో మార్గశీర్ష మాసంలోనే ఇది ఎందుకు చేయాలి అని చెప్పారు. అలాగే ఈరోజు ఈ వ్రతాన్ని ఆచరించే వారందరూ ఎలాంటి నియమాలు పాటించాలి అని చెప్తున్నారు. ఆండాల్ అంటేనే అసలు ఉద్దకురాలు. మనందరినీ ఉద్ధరించడానికి ఈ భూమి మీద జన్మించిన భూమాత ఆమె. దీంట్లో ఆమె ఏం చెప్తున్నారు, మనమందరం ఈ వ్రతానికి ఎలాంటి పనులు చేయాలి, చేయదగిన పనులు అంటే హృద్యములు అంటారు చేయదగిన పనులను. చేయకూడని పనులు అహృద్యములు అంటారు, చేయకూడని పనులు. అవి ఏంటి అని వివరంగా చెప్తున్నారు మనకి ఆండాళ్ తల్లి ఈ శ్లోకంలో. ఈ భూమి మీద ఆనందం ఉంది, మనం అనుకుంటాము స్వర్గంలోనే ఆనందం ఉంది అని. కాదు, అమ్మంటుంది ఈ భూమి మీదే ఆనందం ఉంది అంటోంది ఆండాళ్ తల్లి. మరి అదేంటో చూద్దామా. మరి ఈ వ్రతాన్ని ఆచరించే వారందరూ ఎలాంటి నియమాలను కలిగి ఉండాలి చక్కగా వివరిస్తుంది. మనం చేసేదేంటి, భగవద్వ్రతం. ఈ వ్రతం చేయుటకు ఆయనే మనకు ఉపేయాన్ని ఇస్తారు అని నిన్న చక్కగా వినిపించింది ఆమె మనకి. ఈ వ్రతంలో మొట్టమొదటిగా మనం చేయవలసిందేంటి, పాల సముద్రంలో యోగ నిద్రలో ఉన్న పరమ పురుషుని పాదార వింద సంకీర్తనం. అడి అన్నాం కదా, అడిపాడి అంటే ఆయన పాదాల గురించి చక్కగా కీర్తనలు చెయ్యమంటోంది అమ్మ మనల్ని. పాదార వింద సంకీర్తనం. ఇంకా లోకరక్షణ చింతచే వ్యూహ వాసుదేవుడుగా యోగ నిద్రలో ఉంటారంట స్వామివారు. కలియుగంలో ఏమేం చెప్పారు, పాథేయం అంటే భోజనం, పుండరీకాక్షనామ సంకీర్తనామృతం. ఆ పుండరీకాక్షుడి నామాన్ని సంకీర్తనం అమృతం లాగా, ఆ సంకీర్తనం అనే అమృతాన్ని సేవించటం మనం చేయవలసిన రెండవ పని. ఇది మొదటి పని ఏంటి, కలియుగంలో పాథేయం భోజనం. రెండవది తప్పకుండా ఈ 9 జాగ్రత్తగా వినండి చక్కగా. పాథేయం భోజనం, పుండరీకాక్షనామ సంకీర్తనామృతం. మనం చేయవలసిన రెండవ పని వేకువనే స్నానం. మూడవది తిరువారాధన. నాలుగవది ప్రసాదంలో తప్ప పాలు నెయ్యి తీసుకోకుండా ఆహార నియమాన్ని పాటించటం. ఐదవది కంటికి కాటుకను పెట్టుకోకుండా ఉండటం. ఎందుకు, కన్ను జ్ఞానం, కాటుక భక్తి సిద్ధాంజనంతో భగవంతుడిని పెన్నిధిని దర్శింప చేయలేదంట. కాటుక పెట్టుకుంటే కంటి నిండా స్వామివారిని చూడలేమంట, అందుకని కాటుక వద్దు అని చెప్తున్నారు. ఆరవది పూలు ముడవము. ఇప్పుడు తిరుమలలో మనకేంటి, స్వామివారికి మనం ఎవరం పూలు పెట్టుకొని వెళ్ళం. ఎందుకు, అన్ని రకాల పుష్ప కైంకర్యం వారికే ఉండాలని కొండ మీద ఈ నియమం. మరి ఎవరు ఎంతమందికి తెలుసో, పాటిస్తారో లేదో తెలియదు, కానీ మా పక్క ఎవ్వరు కూడా కొండ మీదకి వెళ్తూ స్వామివారికి అలంకారంతో మేము వెళ్ళం. చక్కగా తల్లో పూలు పెట్టుకొని మేము వెళ్ళం. ఎందుకంటే అన్ని రకాల పుష్ప కైంకర్యం ఆయనకే చెందాలన్నమాట. అందుకని మనం పూలు ముడవం. అది ఆరవది. స్వామి చూచి ఆనందించని అలంకారాలు మాకు అక్కర్లేదు. ఏడవదేంటి, మా పెద్దల ఆచరణలో లేని పనులను మేము చెయ్యాదన చెయ్యోమన్నారు కదా. ఎనిమిదవదేంటి, తీక్కురలై చెన్రోదం. ఎదుటి వారిపై
ఇతరుల వద్దకు చేరి చక్కగా ఇది అందరం కలిగి ఉన్న గుణం మనం. ఎదుటి వారిపై ఇతరుల వద్ద చేరి జయలక్ష్మి గారు మ్యూట్‌లో పెట్టుకోవాలి. అదే పనిగా చాడీలు చెప్పము. మన వాక్కు సత్యము, హితము. ప్రియము అయి ఉండాలంట. మన వాక్కు ఎలా ఉండాలి? సత్యము, హితము, ప్రియము అయి ఉండాలి. దానికేం చెప్తారు మనకు? ఒక చిన్న నానుడుంది. ఏంటి? సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, సత్యమప్రియం న బ్రూయాత్. ఎంత మంచిదో ఇది! ఎంత చక్కని అర్థముందో! సత్యమైనను అది అప్రియమైతే చెప్పకూడదంట. సత్యం అప్రియం న బ్రూయాత్. సత్యమైనా కానీ అది అప్రియమైతే మనం చెప్పకూడదు. ఇంకా ఏం చెప్తున్నారు? జయలక్ష్మి గారు దయచేసి మ్యూట్‌లో పెట్టుకోవాలి. ఆత్మస్తుతి, పరనింద అస్సలు పనికిరావంట. మనకి చూడండి సీతాదేవి లాంటి గొప్ప అమ్మవారు ఏం చేశారు? సీతాదేవి రాక్షసులతో ఎన్ని బాధలు పడిందో అమ్మ. భూమాత చక్కగా అసలు భూమిలో దొరికింది కాబట్టి భూమాతకున్నంత సహనం ఆమెకుంది. ఎన్ని రకాలైన బాధలు పడిందో. కానీ ఆమె ఏం చేసింది? మనకి బాధ కలిగితే ఏం చెప్పుకుంటాం? వెళ్ళి భర్తతో చెప్పుకుంటాం కదా! కానీ ఆమె అలా చేయలేదు. శ్రీరామచంద్రుని చేరిన తర్వాత ఏకాంతంలో ఉన్నప్పుడు కూడా అస్సలు ప్రస్తావించలేదంట. అంతటి చక్కటి గుణాన్ని కలిగి ఉంది సీతమ్మ వారు. అదే చెప్తున్నారు ఇక్కడ మనకు. 8వ నియమంగా. ఇంకా 9వ నియమం ఏంటి? జీవితంలో నీ శక్తికి మించి తోటివారి సుఖమునకు వినియోగించు. నీ శక్తికి మించిందైనా సరే తోటివారికి సుఖము అనిపిస్తే దాన్ని చెయ్యమంట. అంతా నాదే, నా కోసమే అన్న భావన తగ్గి, అంతా వాడిదే, వాడి కోసమే అన్న భావనను పెంచుకో. అంతా నాదే ఎలా అయిపోతుందండి? భగవంతుడిస్తేనే కదా మనకొచ్చింది. భగవంతుడు లేనిదే వస్తుందా? అంతా నాది అన్న అహంకారం ఎందుకు? ఆయన ఇస్తేనే మనకొస్తుంది. ఆయనిచ్చింది ఆయనకివ్వడానికి గూడా మనం కొలతలు, కొలమానాలు పెడుతూ ఉంటాము. ఇక్కడ ఏం లేదండి సింపుల్‌గా ఈ మాసంలో చక్కగా పేదవారికి ధన సహాయం చెయ్యి. అది నీ శక్తికి మించిన పని అయినా పరవాలేదు. ప్రయత్నించమంటున్నారు. ఇంకా యోగులకి బిచ్చమియ్యమంటున్నారు చక్కగా. దానికి ఏం చెప్తున్నారు లక్షణం? ఇదంతా నాదే, నా కోసమే అన్న భావన అస్సలు ఉండకూడదంట. ఏముండాలి మరి? సర్వం విష్ణుమయం జగత్. ఎంత మంచి మాటో! అనుకుంటే అప్పుడు ఈ జగత్తులో మనదంటూ ఏముండదంట. సర్వం విష్ణుమయం జగత్ అనుకోవాలంట. అనుకోని మనం ఇచ్చే దానమైన, ఇచ్చే బిచ్చమైన ఉండాలంట. దానికి ఏం వాడారు? అయ్యముం, పిచ్చెయుం, ఆందనయం కైకాట్టి. అంటే దాన ధర్మాలను పుచ్చుకొనువారు తృప్తి చెందే వరకు ఇవ్వండి అని చెప్తున్నారు. ధర్మంగా చేసే ధర్మం దానంగా చెయ్యండి. యోగ్యులైన వారికి దానిని అర్పించండి. యోగ్యులైన వారికి మాత్రమే అర్పించేది దానం అని చెప్పారు ఇక్కడ. యోగ్యత లేని వాళ్ళకి ఎంత ఇచ్చినా ప్రయోజనం ఏముంది? అదే చెప్తుంది అమ్మ ఇక్కడ మనకు. అవసరం ఉన్న వారి ఆర్తిని చూచి ఓర్వలేక ఇచ్చేది భిక్ష. ఈ దాన ధర్మాలను ఎలా చేయాలో పెద్దలు మనకు 5 విధాల్లో చెప్పారు. ఆ 5 విధాలేంటో ఒక్కసారి చూద్దాం. 1 శ్రద్ధయా దేయం. అంటే ఇచ్చే దానాన్ని శ్రద్ధతో ఇవ్వాలంట. హ్రియా దేయం. అయ్యో ఇంతే ఇస్తున్నానే అని సిగ్గుపడుతూ ఇవ్వాలంట. భియా దేయం. మనకంటే గొప్పవారికి ఇస్తున్నామే అని భయపడుతూ ఇవ్వాలంట. శ్రియాదేయం. ఐశ్వర్యపూర్తితో ఇవ్వాలంట. సంవిదాదేయం. జ్ఞానపూర్తితో ఇవ్వాలంట. మనం ఎవరికైనా దానాన్ని ఇవ్వాలంటే ఈ 5 విషయాలని చక్కగా మనస్సులో పెట్టుకొని ఇవ్వాలంట. నా దాన ధర్మములలో వీరికి ఉపకరించి తిని అని ఏ మాత్రం అహంకారాన్ని చూపకూడదంట. ఒక్క మాటలో చెప్పాలంటే ఏమీ లేదు. భగవంతుని వైభవమును తెలియచెప్పడానికి దానము చేయుట, భగవత వైభవమును చెప్పుడానికి ధర్మము చేయుట. ఎంత మంచి మాట కదండి! ఎంత బాగుందో చక్కగా. భగవంతుని వైభవాన్ని తెలియజెప్పుటకు దానము, భాగవత వైభవాన్ని చెప్పడానికి ధర్మము చేయమంటుంది మనల్ని భాగవతం. ఎంత చక్కటి మాటో!
ఈ నియమాన్ని మనం పాటించాలి, ఈ నియమాలన్నిటిని. ఇంకా లాస్ట్‌ది పదవది ఏంటది? ఉయ్యుమారెండి ఉగందు. ఉజ్జీవన విధానాలను తెలుసుకొని ఆనందించు. ఇలా మనం ఉద్ధరించబడడానికి ఎన్ని రకాల మార్గాలున్నయ్యో అవన్నీ తెలుసుకొని ఆనందించు. ఎవరి ఉపాధి వారు చూచుకొనుట జీవనం. ఉత్ ఉజ్జీవనం అంటే భగవంతుని సేవలో జీవించటం. మాధవ సేవగా ప్రాణకోటి సేవ చేయుట అనగా భగవంతుని పొందడానికి భగవంతుడే ఉపాయమని నమ్మి శాస్త్ర విహితాలైన కర్మలను భగవత్ కైంకర్య రూపాలుగా ఆచరించమని చెప్తున్నారు అమ్మ మనకు. అవి మనకు ఉపాయాలు. బుద్ధిని ఇస్తాయంట. చక్కటి బుద్ధిని ఇస్తాయంట ఇవన్నీ. భగవంతుడి యందు అనుభవం కూడా నేను అనుభవించుచున్నాను అనే భావన ఉండకూడదంట. పరమాత్మ తన భోగమును నాచే అనుభవింపచేస్తున్నాడు అని భావనతో చెయ్యాలంట. ఇప్పుడు నాకు భగవద్ అనుభవం కలిగింది అంటూ ఉంటాం కదా! అలాంటి భావన ఉండకూడదంట. పరమాత్మ తన భోగాన్ని నాతో అనుభవించజేస్తున్నాడు అన్న భావంతో చేయాలంటే చక్కగా ఈ పనులన్నీ. ఇంకా లోకంలో మంచి చెడులు ఈ విషయాలపైనే లోకమంతా ఆధారపడి ఉంటుంది. మన కర్మలన్నీ అనుసరించి ఉంటాయి. మన చిత్తంలో ఉండే పూర్వ వాసనలు బట్టి చాలా సార్లు చెప్పుకున్నాము. మనం ఒక వస్తువుకి అనుకూలం ప్రతికూలం అవుతూ ఉంటాము. ఇవన్నీ నియమాలను పాటిస్తూ పరమాత్మకు మనం కూడా పరమాత్మ వలె మనం కూడా ఆత్మ జ్ఞానాన్ని కలిగి ఆనందాన్ని కలిగి ఉండాలి అని చెప్తున్నారు అమ్మ. ఇవన్నీ ఇవన్నీ ఏంటి? ఉజ్జవింపచేసే మార్గాలు. ఇవన్నీ తెలుసుకొని ప్రీతితో వీటిని ఆచరణలో ఎలా పెట్టుకోవాలో చెప్పే వ్రతమే మనకు ఈ తిరుప్పావై వ్రతం. విశిష్టమైన ఎంతో గొప్పదైన ఈ వ్రతమును ఆచరించి మనం కూడా తరిద్దాం రండి అని గోదాదేవి ఏమని పిలుస్తుంది? ఏలో రెంబావాయ్, ఇది కదా వ్రతం అంటే అని అందరినీ ప్రతి పాశురానికి మకుటం చెప్పి పిలుస్తున్నారు. జై శ్రీమన్నారాయణ.